అర్పిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారుడుకును ఉండును అన్నాడు. 2:10 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారుడుకు చెందును అన్నాడు. శేష భాగములు యాజకునికి చెందుతాయి, దహనములు అంతా కూడా ప్రభువుకు చెందుతుంది. నైవేద్యము గోధుమ పిండి అన్నాడు. గోధుమ అనేది ఎందుకు ఉపయోగించారు? వాస్తవానికి ఇశ్రాయేలు దేశపు మొదటి పంట గోధుమ, 2వ పంట ఎవరు? గోధుమ అనేది ఐశ్వర్యవంతుడు తినే ఆహారం, ఎవరు అనేది పేదలు తినే ఆహారం. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మంది పురుషులు, వారికి స్త్రీలకు అందరికి కూడా ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఏమన్నా 5 యవల రొట్టెలు. అంటే వారు దీనులుగా ఉన్నవారు, ఎవరు కొంత వదిలిపెట్టాలి అని అన్నారు. పేదవారికి, దీనులకు, పరదేశులకు. అలాగైతే గోధుమ అనేది ఐశ్వర్యవంతులు తినే ఆహారం. అందుకే గోధుమల గురించి ఒక మాట తేటగా చెప్పాడు. మంచి గోధుమలు అన్నాడు. 147వ కీర్తన 14వ చరణం. 147వ కీర్తన 14వ చరణాన్ని మన చదువు. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. మంచి గోధుమ అన్నాడు. మంచి గోధుమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గోధుమ ఐశ్వర్యవంతులు తినే ఆహారం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. సోదరి గోధుమ పిండి అన్నాడు. గోధుమ గోధుమగా లేదు, గోధుమ ఏమైంది? పిండి చేయబడి ఆ పిండి క్రష్ అయింది. ఆ యొక్క గోధుమ నలిగిపోయింది. ఆ గోధుమ పిండిగా చేయబడింది, మెత్తగా చేయబడింది. ఆ పిండిలో సాఫ్ట్నెస్ ఉంది, మృదుతో ఉన్నది, సాత్వికత్వం ఉన్నది. ఆయన గోధుమ పిండి వలె ఆయన చేయబడ్డాడు. ఆయన ఐశ్వర్యవంతుడు ప్రియ, ఆయన ఐశ్వర్యవంతుడు తినే ఆహారం. అలాగే నీవు నాకు మనకు ఐశ్వర్యవంతుడిగా ఆయన లభించాడు. ఆయన ఉన్నతమైన వాడుగా లభించాడు. ఆయన మంచి గోధుమగా లభించాడు. ఆయన నీకు నాకు మంచి గోధుమ అయినటువంటి వాడు. గోధుమల పంట అది మొదటి పంట. అది తృప్తినిచ్చేది, అది సంతోషాన్ని ఇచ్చేది, అది సంతృప్తిని కలిగించేది. ప్రతి దానిలో కూడా గోధుమ పిండి ఉండాలి. అలా ఎట్లయితే గోధుమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. ఈ 5లో ప్రాముఖ్యమైనది గోధుమ. ఆ గోధుమ ఐశ్వర్యవంతులు తినే ఆహారం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన తక్కువ వాడు కాదు, ఆయన ఏమీ లేనివాడు అన్నట్టుగా కాదు. ఆయన గంభీరుడు, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సార్వభౌముడు, ఆయన గొప్పవాడు. ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన మహోన్నతమైన విధానాలు మనం చూస్తున్నాం. పవిత్రతలో కానీ, కనికరములో కానీ, కటాక్షములో కానీ ఆయన యొక్క డిగ్నిటీ, ఆయన యొక్క విలువలు మనం గమనించగలుగుతున్నాం. ఆయన గోధుమ మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే శత్రు సైన్యం ఎప్పుడైనా సరే మొదటిగా నష్టపరిచేది పంట నష్టపరిచేది. కానీ ఆ రోజున గిద్యోను మిద్యానీయులకు మరుగై ఏం చేస్తున్నాడు? గోధుమలు గడుస్తున్నాడు. వాస్తవానికి పై వచనాల్లో అమలేకులు మిద్యానీయులు వచ్చి పంట నాశనం చేశారు. కానీ గిద్యోను దగ్గర గోధుమలు ఉన్నాయి. గిద్యోను మంచి గోధుమలతో తన కుటుంబాన్ని తృప్తిపరుస్తున్నాడు. సోదరి ఒక యజమానుడుగా ప్రభువునైన నేను మన యొక్క పిల్లలకు, కుటుంబానికి మంచి గోధుమలు అందించగలుగుతున్నామా? మన కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? ఉదయం లేవగానే వాక్యాన్ని అందిస్తున్నామా? గోధుమలు తొలగొస్తున్నాడు. ఇబ్బందులు ఉన్నది, ఇరుకు ఉన్నది, కష్టం ఉన్నది, సమస్యలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు. కానీ వారికి మరుగై గోధుమలు అందిస్తుంది. కుటుంబానికి మంచి పోషణ అందించే ఒక పోషణ, ఒక మంచి యజమాని.